These are the very important questions and topics in Java programming to clear your backlog or subject. If you have this exam in your JNT exams, so R22 guys and R18 guys, please concentrate on Java programming. I have already uploaded a playlist for you. Please visit our channel once. I have uploaded videos for 3 units. So if you learn those 3 units, you can clear your Java programming exam. I will definitely tell you. So in this video, I am going to explain you topics and concepts, important topics and concepts. So unit wise, I will explain you. Please write down in your notes. Otherwise, take a screenshot. First one is Java buzzwords. Buzzwords of Java is a very important topic. They can ask in 2 marks or 3 marks or 1 marks. Type conversion is also a 5 marks question. This keyword, why this keyword is used, is also a 1 mark question or 2 mark or 3 marks question. Method binding 3 marks question or 1 mark or 2 marks. Access control private protected ఉంది కదా, సో యాక్సెస్ కంట్రోల్ కూడా ఇవ్వచ్చు. గార్బేజ్ కలెక్టర్, వై మెయిన్ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్ స్టాటిక్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. ఎందుకు మెయిన్ మెథడ్ ని పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని రాస్తాం, అలాగే ఎందుకు రాయాలి, అది ఎందుకు చేసామని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, దాన్ని కూడా నేర్చుకోండి. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. So ad hoc polymorphism. So if you have ad hoc polymorphism in your syllabus copy, learn this topic. Otherwise leave it because of మమ్మల్ని అయితే అడిగాడు, మిమ్మల్ని అడగదు నాకు తెలియదు. ఫైనల్ కీవర్డ్ కూడా ఎందుకు యూజ్ చేస్తాం ఏందనేది అడగచ్చు. వాట్ ఈస్ ఇన్స్టాన్స్ వేరియబుల్, నార్మల్ వేరియబుల్ కి తేడా ఏందని కూడా అడగచ్చు. సో ఇవన్నీ కూడా 1 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 3 మార్క్స్ ఒకవేళ మీకు R22 అయితే 1 మార్క్స్, R18 అయితే 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వ. పక్కన ఉండే కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ అవంతా నేర్చుకున్నాను గైస్. ఇవంతా కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ 5 మార్క్స్ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు ఏ క్లాస్. ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ క్లాస్, ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయమన్నా, ఇది కూడా ఒక 5 మార్క్స్ క్వశ్చన్. ఖచ్చితంగా మీకు జావా ప్రోగ్రామింగ్ లో ప్రోగ్రామ్స్ అయితే రాయమని చెప్తారు గైస్. సో యూ హ్యావ్ ఏ మినిమం నాలెడ్జ్ అబౌట్ జావా ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ ద రైట్ సింటాక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్. If you write right syntax also, if you use right syntax to program, they can give marks. So please try to write a program in your notebooks and exam also. Is it right or wrong? It is right or wrong, please write. Don't think about it is right or is it right and mind lo em pettukovakunda rayandi. Primitive data types, java lo em primitive data types unnayani cheppi 5 marks question raavachu. Control flow, looping statements ఉంటాయి, లూపింగ్ లేకపోతే కండిషనల్ లేకపోతే బ్రేకింగ్ స్టేట్మెంట్స్ అని. సో ఈ మూడిట్లో నుంచి మనకి పక్కా కూడా ఒక క్వశ్చన్ రావచ్చు అనమాట. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. వైల్ లూప్, జావాలో వైల్ లూప్ ఎలా ఉంటుంది, ఫర్ ఈచ్ అంటే ఏంది, ఫర్ అంటే ఏంది, కండిషనల్ ఏంది, బ్రేకింగ్ స్టేట్మెంట్స్ ఏందని. సో ఇవన్నీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా 2 మార్క్స్ 1 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. సో యూనిట్ 2లో అయితే చూద్దాము. యూనిట్ 2లో వచ్చి సూపర్ యూజెస్. ఈ సూపర్ కీవర్డ్ ఉంటుంది. ఈ సూపర్ యూజెస్ వల్ల ఏంది లాభం, అదొక క్వశ్చన్ ఉంది. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. ఇది మీరు 1 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ అడగచ్చు, లేకపోతే 5 మార్క్స్ కూడా అడగచ్చు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయండి జావాలో అని. ప్రోగ్రామ్స్ రాయబాకండి, ఒకవేళ ప్రోగ్రామ్ రాయమంటే అప్పుడు రాయండి. వాట్ ఈస్ ప్యాకేజ్ జస్ట్ ప్యాకేజ్ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్. అలా కాకుండా ప్యాకేజ్ అంటే ఏంది, ప్యాకేజ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా క్రియేట్ చేయాలి, అది కానీ ఉంటే దానిలో ఉండే ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అదంతా రాయాలంటే అది 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఓకే, 5 మార్క్స్ 1 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ ఎలాగైనా అడగచ్చు. వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంది. సో ఇది ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 3 మార్క్స్ క్వశ్చన్. ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేసి దాని మెథడ్స్ కి ఇంప్లిమెంట్ చేయమంటే, ఎక్కడైనా దేంట్లైనా ప్రోగ్రామ్ రాయమని చెప్తే అప్పుడు ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. ప్రోగ్రామ్ ఆన్ ఈచ్ ఇన్హెరిటెన్స్ టైప్. ప్రతి ఒక్క ఇన్హెరిటెన్స్ టైప్స్ ఉంటాయి కదా, 4 టైప్స్. ఆ 4 టైప్స్ పైన ఏదో ఒక దానిపైన ఖచ్చితంగా ప్రోగ్రామ్ వస్తుంది గైస్, రాయమని చెప్పి అడుగుతాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, బాగా నేర్చుకోండి. పాలిమార్ఫిజం మెథడ్ ఓవర్ రైడింగ్. పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్ రైడింగ్ కి మెథడ్ ఓవర్లోడింగ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఒక ప్రోగ్రామ్ రాయమంటాడు. ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి, నేర్చుకొని వెళ్ళి. డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఇదంతా వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. క్రియేటింగ్ ఏ ప్యాకేజ్, ఇంపోర్టింగ్ ఏ ప్యాకేజ్ చెప్పాయి కదా, అది ఎలా క్రియేట్ చేస్తాం, దానికి ప్రోగ్రామ్తో అడిగితే అదొక 5 మార్క్స్ క్వశ్చన్.
ఇంటర్ఫేసెస్ని ఎక్స్టెండ్ చేయమంటాడు, అది కూడా ఒక 5 మార్క్స్ క్వశ్చన్. అయితే యూనిట్ 2 నుంచి యూనిట్ 3లో మీరు చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఎగ్జెప్షన్, ఫైనల్లీ బ్లాక్, ఆటో బాక్సింగ్ అంటే ఏంది, జెనరిక్స్ అంటే ఏంది, వాట్ ఈస్ ఈనమ్ క్లాస్ ఇన్ జావా, వాట్ ఈస్ మల్టీ థ్రెడింగ్, వాట్ ఈస్ థ్రెడ్. ఇవన్నీ కూడా 1 మార్క్ ఫర్ R22 and 2 marks 3 marks for R18 from my side. You can get anything. Instance of multi-threading, you can get enum class. Instead of enum class, you can get auto boxing. What is auto boxing? What are the types of available in auto boxing? So please try to learn these topics. అంటే మీ ప్రిపరేషన్లో దీని కూడా చదువుకోండి. మళ్ళీ మీకు ఏవైతే కాలేజ్లో ఇచ్చుంటారో అండ్ ఆల్సో మీకు ఏవైతే ఎక్స్ట్రా చెప్పుంటారో అవన్నీ కూడా నేర్చుకోండి గైస్, మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఇది ఫ్రమ్ మై సైడ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ టు యూ. సో ఫ్రమ్ ఇది ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ 5 మార్క్స్ క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నేర్చుకోవాల్సిన టాపిక్. ప్రోగ్రామ్ ఫర్ హ్యాండిల్ అర్థమెటిక్ ఎగ్జెప్షన్, దీనికి కూడా ప్రోగ్రామ్ అడగచ్చు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్, 1 ట్రై బ్లాక్ ఉండే విధంగా ఆ ప్రోగ్రామ్ అడగచ్చు, ఇది వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ త్రో అండ్ థ్రోస్, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పేవన్నీ. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ అడగకపోవచ్చు, మల్టీ టాస్కింగ్కి మల్టీ థ్రెడింగ్కి తేడాస్ కూడా అడగచ్చు, సో అది కూడా ఇంపార్టెంట్. మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ అండ్ ప్రోగ్రామ్, ఇది కూడా ఖచ్చితంగా రావచ్చు అనమాట మీకు. ఇదన్నా ఈ దీంట్లోంచైనా పక్కా ఒక క్వశ్చన్ అయితే ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పి వస్తుంది గైస్. సో దానికే పక్కా మీరు ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎగ్జెప్షన్స్ని, దానికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో మన ఛానల్ వీడియో క్లారిటీగా చెప్పా, దాని ఒకసారి చూడండి. అండ్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ కూడా ప్రోగ్రామ్ చెప్పా, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, లేకపోతే ఐకాస్ట్లో మెన్షన్ చేస్తా, ప్లీజ్ చూడండి. లైఫ్ సైకిల్ అడిగితే అడుగుతాడు, మ్యాక్సిమం అడగడు, అడిగితే అడగచ్చు, కానీ మల్టీ థ్రెడింగ్ అనే ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అనే పక్కా అయితే ఒకటి వస్తుంది గైస్. యూనిట్ 4లో వాట్ ఈస్ ఈవెంట్, ఇది ఒక 1 మార్క్ క్వశ్చన్, 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ అడగచ్చు. రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ హ్యాండిల్ కీబోర్డ్ ఈవెంట్స్, హ్యాండిల్ మౌస్ ఈవెంట్స్, ఈ రెండిట్లో నుంచి ఒకటన్నా రావచ్చు, లేకపోతే ఇలాగే ఒక ఈవెంట్ని హ్యాండిల్ చేసే దానిపైన ప్రోగ్రామ్ రాయమని చెప్పి ఒకటి రావచ్చు, అది దేనికి 5 మార్క్స్కి రావచ్చు. సో డెఫినెట్లీ ఇస్తాడనమాట ఆ యూనిట్లో, ఇవే ఇంపార్టెంట్. మళ్ళీ క్రియేట్ AWT విండో ఫర్ గివెన్ ప్రాపర్టీస్, ఒక క్వశ్చన్లో ప్రాపర్టీస్ ఇస్తాడు, దానికి ఒక AWT విండోని క్రియేట్ చేయమంటాడు. సో ఇది కూడా ఒక ప్రోగ్రామ్ అనమాట. ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు ఒక స్క్వేర్ వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది క్రియేట్ చేయమన్నాడు అనుకోండి, AWT విండోని మీరు క్రియేట్ చేయగలగాలి ఇలాగా. సో చూసారు అన్ని రౌండ్లే, కానీ దీనికన్నా ఒక ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ప్రోగ్రామ్ రాసి AWT విండోలో దీన్ని క్రియేట్ చేయగలగాలి మనం. సో రైట్ అబౌట్ ఎనీ 5 కాంపోనెంట్స్ ఇన్ AWTలో ఉండే ఒక 5 కాంపోనెంట్స్ గురించి రాయమని చెప్పచ్చు. ఏవి లేబుల్స్, అసలు ఎలా తీసుకున్నాము, అక్కడ దానిలో ఉండే మెథడ్స్ గురించి, కానీ ఏదో ఒక కాంపోనెంట్స్ గురించి రాయమన్నాడు కాబట్టి మీరు ఏవైతే యూజ్ చేస్తారో ఆ కాంపోనెంట్స్ గురించి రాయండి గైస్. అండ్ వాట్ ఈస్ అడాప్టర్ క్లాస్, ఈ అడాప్టర్ క్లాస్ అంటే ఏంది అనేది మీకు 1 మార్క్ కన్నా రావచ్చు, 2 మార్క్స్ కన్నా, 3 మార్క్స్ కన్నా, 1 మార్క్ కన్నా పక్కా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా చదువుకోండి, ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ ప్రోగ్రామ్స్ అనమాట ఇంపార్టెంట్, ఇవి విండో క్రియేట్ చేసేది కూడా ఇంపార్టెంట్, ఇవి బాగా నేర్చుకోండి పక్కా దీంట్లో. అండ్ యాప్లెట్స్ వాట్ ఈస్ యాప్లెట్స్లో వాట్ ఈస్ యాప్లెట్, డిఫరెంట్ బిట్వీన్ యాప్లెట్స్ అండ్ అప్లికేషన్స్, ఇది కూడా మిమ్మల్ని 2 మార్క్స్ 3 మార్క్స్ కన్నా అడగచ్చు, లేకపోతే 5 మార్క్స్ కన్నా అడగచ్చు, అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ వచ్చి లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ యాప్లెట్, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. అండ్ క్రియేట్ అన్ యాప్లెట్, ఇది కూడా ఒక 5 మార్క్స్ క్వశ్చన్, యాప్లెట్ క్రియేట్ చేయడము, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ యాప్లెట్, ఇవన్నీ కూడా అడగచ్చు అనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 5 కాంపోనెంట్స్ ఆఫ్ స్వింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకోండి. వాట్ ఈస్ స్వింగ్, ఇది 1 మార్క్ క్వశ్చన్, ఆర్ 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ వై స్వింగ్ ఈస్ బెటర్ దన్ AWT, ఇది కూడా 1 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు గైస్. సో ఇవన్నీ కూడా నేర్చుకోండి, ఇవన్నీ నేర్చుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన టాపిక్సే కానీ మీరు నేర్చుకుంటే జావా ప్రోగ్రామింగ్ రేపు పాస్ అయిపోతారు. మీకు అట్లీస్ట్ స్మాల్ జావా ప్రోగ్రామ్స్ ఎలా రాయాలో మీకు సంథింగ్ అబౌట్ మీకు ఐడియా ఉన్నా కూడా ఈ టాపిక్స్ అన్ని నేర్చుకుంటే రేపు ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. మీరు నేను హామీ ఇస్తా, ఖచ్చితంగా మీరు ఇవన్నీ నేర్చుకొని పోయి ఎగ్జామ్ రాయిస్తారండి, పక్క రోజు మీరే చెప్తారు అన్న నేను పాస్ అవుతా అన్న అని, ఆ ఫీలింగ్ నేను తెప్పిస్తా. సో ఇవన్నీ నేర్చుకోండి గైస్, చాలా ఈజీ టాపిక్స్, దీనిలో కష్టమైనటువన్నీ తీసేసాను నేను మీకు ఏవైతే కష్టం అవుతాయని. ఖచ్చితంగా దీనికి మీరు 26 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేస్తారు పాస్ అవ్వాలనుకునే వాళ్ళు. ఒకవేళ ఏదైనా స్కోర్ దీనిలో ఏదైనా మిస్ చేస్తే చదవడం అనేది, లేకపోతే మినిమం 40+ వస్తాయి గైస్ 75కి. దీంట్లో నుంచే అడుగుతారు, చెప్తున్నాను కదా, ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి పక్కా. ఒకవేళ మీరు నేను చెప్తున్నాను కదా, ఈ జావా ప్రోగ్రామింగ్లో మ్యాక్సిమం వాడు ప్రోగ్రామ్స్ రాయమని చెప్తాడు.
సో మీరు ప్రోగ్రామ్ రాసే విధానం రావాలంటున్నా. సింటాక్స్ గాని మీకు బాగా తెలుసుంటే మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామ్ రాయంటాడు. రాయలేవా? కాన్సెప్ట్ చెప్పా కదా! ప్రోగ్రామ్ విత్ కాన్సెప్ట్ అని. సో రాయాలి. మల్టీ థ్రెడింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, యాప్లెస్ క్రియేట్ చేయడము, ఆ ఏడబ్ల్యూటీ విండోస్, స్వింగు, మళ్ళీ ఇందాక చెప్పాను కదా! ఇంకోటేంది ఇది ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్, యాప్లెస్ క్రియేట్ చేయడము ఇలాంటివి నేర్చుకొని పోతే రేపు ఎగ్జామ్ పక్కా పాస్ అవుతారు మీరు. సో ప్లీజ్ learn these topics and prepare your exam in your exam. Add these topics into your exam preparation. Thank you guys, and please share this video to your family and friends also, and please subscribe to our channel. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నా వీడియోస్ మరింత మంది JNTU స్టూడెంట్స్కి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు పాస్ అయితే నాకు అదే హ్యాపీ. ప్లీజ్ ఛానల్ దానికే పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.